ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ KPHP సోమాజిగూడ కొత్తపేట్ ఖమ్మం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు కాశీ మజిలీ కథలు కందర్పుడి కందర్పుడి దగ్గర కథలో ఉన్నాం మనం. కందర్పుడు మనోరమని జింక మీద ఎక్కించుకుని తీసుకొచ్చేసాడు వాళ్ళ ఇంట్లో చెప్పకుండా. అయితే ఇద్దరు చాలా దూరం వచ్చేసాక ఆవిడమ్మాయి ఏమంది, కొంచెం కడుపుతో ఉంది కదా, నా కళ్ళు తిరిగిపోతున్నాయి, ఎంతసేపు ఇట్లా గాల్లో తిరుగుతాము, ఏదైనా ఊరి దగ్గర ఆపండి, ఏదైనా తిందాము, కాస్త రెస్ట్ తీసుకుందాము అనేసరికి అబ్బాయి ఏం చేశాడు, సరే మరి భార్య కోరుకుంటోంది కదా అని కిందకి దింపితే అదొక సుమారైన తోటలాగా ఉంది, రోడ్డు కాస్త ఏదో ఒక చిన్న తోట మొక్క మోడు ఉన్నాయి. ఏమన్నాడు, ఆ జింకని సంకలో పెట్టుకుని, అమ్మా నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఊళ్ళోకి వెళ్ళి ఏమైనా తిండి పదార్థాలు పట్టుకొస్తాను, ఇక్కడే ఉండు అన్నాడు. ఆవిడ అక్కడే కూర్చుంది. పైనుంచి తిరుగుతుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి, మరి ఆమెను వెంట పెట్టుకుని ఏం తిరుగుతాడో, జింక వేసుకుని తిరగలేరు. ఆ జింకలో గాలి తీసేసాడు, సంకలో పెట్టుకున్నాడు, నడుచుకుంటూ పోతుంటే కొంత ఊరు కొంచెం హడావిడిగా ఉండేసరికి వెనకాల పెళ్ళా ఉంది, వ్యవహారం లేదు, ఊరు నాలుగు ఆనుపాను చూసుకోవాలి. అలా వెళ్తుంటే ఒక మంచి బ్రహ్మాండమైన మేడలున్న వీధిలోకి వెళ్ళాడు. అంతా పువ్వుల వాసన, అత్తరు వాసన ఘుమఘుమలాడిపోతుంది. ఒక ఆయన ఎవరు బ్రాహ్మణ ఆయన బయట నుంచి ఒక బిల్డింగ్ బయట అరిచి కేకలు పెడుతున్నాడు. ఒక ఆవిడ ఎవరో ముసలావిడ, ఆవిడ అందంగా అలంకరించుకుంది, ఆవిడ అరుస్తుంది. వాళ్ళిద్దరూ కనపడ్డారు. ఈయన ఒక్క నిమిషం మామూలుగా ఏదైనా తగాదా అవుతుంటే జనాలకు అదొక ఉత్సాహంగా ఆసక్తికరంగా ఉంటుంది, ఏమిట్రా అని. ఆయన బ్రాహ్మడు, ఆవిడ చూస్తే ఎలా ఉందంటే ఒక వేశ్యమాతలాగా తెలుస్తుంది ఆవిడ వేషం. అక్కడ అంబియన్స్ కూడా అదే, ఒక వేశ్య వివాడ. అది ఇతను వెళ్ళిన దారి అదంతా పెద్ద పెద్ద ఇళ్ళున్నాయి, చాలా అలంకరణలు, ఈ సుగంధ ద్రవ్యాల వాసనలు అవన్నీ కూడా గుర్తదే. ఒక వేశ్యమాత ఒక బ్రాహ్మడితో తగాదా పడుతోంది. మనకు అందప్పుడు అక్కడ నిలబడ్డాడు. చూస్తే ఆ బ్రాహ్మడు అంటాడు, మొత్తం నా సొమ్మంతా నీకే ధారపోసాను, ఇంకా తెమ్మంటే నేను ఎక్కడి నుంచి తెస్తాను, తీసుకున్న దానికి నాకు బదులు చెల్లించు, లేదా నా డబ్బు నాకు ఇచ్చే అంటున్నాడు. మా ఇళ్లలోకి వచ్చిన రూపాయి వెనక్కి వస్తుందా, పో, డబ్బులు ఇవ్వకముందే చూసుకోవాలి, అవన్నీ అంతా ఇచ్చేసాక నీకు మేము వెనక్కి ఇచ్చేది ఏమిటి, గోడ కొట్టిన సొన్నమే మేము నీకేమి ఇవ్వం, పోపమ్మంటారు. ఏమిటమ్మా సంగతి అన్నాడు. నీకెందుకు అంది ఆవిడ. ఈ బ్రాహ్మణ ఏడ్చుకుంటూ, చూడండి అయ్యా ఎలాంటిదో, నేను చాలా గొప్ప పేరెన్ని కుటుంబంలో వాడిని, మా నాన్న కాలం చేశాడు ఈ మధ్య. అంతకుముందు వీళ్ళ అమ్మాయి, ఈవిడ పేరు రూపవతి, ఈవిడికి ఒక కూతురుంది విద్యావతి. అది ఎంత అందగతో. ఆ విద్యావతిని ఒక చోట చూసి మోహించాను, ఆమె కోసమని ఈవిని సంప్రదిస్తే ఈవిడ డబ్బులు ఇవ్వమంది, బోల్డ్ ఇచ్చాను, ఎన్ని ఇచ్చినా రేపంటుంది, మాపంటుంది, ఎల్లుండి అంటుంది, చేసింది, వ్రతం అంటుంది, నోమంటుంది. ఒక్కనాడు ఆ పిల్ల మొహం కూడా నాకు చూపిస్తే ఒట్టు, గుళ్ళో డ్యాన్స్ చేసినప్పుడే నేను చూస్తున్నాను. తీరా మా నాన్న కాలం చేశాడు ఈ సందట్లో. నేను మా అగ్రహారం ఒకటి ఉంది మాకు, అగ్రహారం కూడా దీని ఎదాన్ని కొట్టాను, అయినా కూడా నాకు ఆ పిల్లని చూపించలేదు, నాకు ఆ పిల్ల పొందు లేదు, నన్ను దాని దగ్గరికే రానివ్వాల, నా డబ్బులన్నీ దిగమంగి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కూడా నన్ను రానివ్వటం లేదు, కనీసం ఇదివరకు డ్యాన్స్ అన్నా చూసేవాడిని, ఇప్పుడు అది కూడా లేదు అని లబోదిబ్బం అన్నాడు. అదేంటయ్యా బ్రాహ్మడివి, అంత ఆస్తి ఈవిడికి పోసావంటే ఏం చేయనండి, అమ్మాయి మీద ఉన్న ఆసక్తి అట్లాంటిది, దుర్వ్యసనాల పాలు అవ్వకూడదు మనుషులు. ఒకసారి వాడికి వ్యసనపరత్వం వచ్చిందంటే దీనికి ఎందుకు డబ్బులు పెడుతున్నాను అని ఇంగితం ఉండదు, వాడికి ఆలోచనే రాదు. అప్పుడు ఇతనికి ఏమనిపించింది, అవురా ఇదేం ఊరు, పోనీ డబ్బులు తీసుకుంటే దానికి ప్రతిఫలంగా ఏదైనా చెయ్యాలి, దీనికి శాస్తి చేయాలనుకున్నాడు. అనుకుని ఇక తన భార్య అయిన మనోరమని మర్చిపోయాడు. ఈ అమ్మాయికి బుద్ధి చెప్పే చక్కర్లో పడ్డాడు. ఏం చేశాడు, ఆ ఊరంతా తిరిగి ఒక పెయింట్ చేసేవాడిని, ఒక ఆర్టిస్ట్ని, ఒక ఆయన్ని పట్టుకుని తన దగ్గర జింక ఉంది కదా, ఈ జింకకి గరుడ వాహనపు పిక్చర్ ఇచ్చేలాగా రెక్కలు అవి ఉన్నట్టు దాని మీద గీయించాడు బొమ్మ. దానికి చేసిన అలంకారం ఎలా ఉందంటే, అది పక్షేమోనన్న భ్రమ కలిగేలాంటి ఒక అలంకరణ చేయించి ఏం చేశాడు, సాయంకాలం చీకటి పడ్డాక అది ఎక్కి తను కూడా చక్కగా పువ్వులు అవి ధరించి చక్కగా విష్ణుమూర్తిలాగా అలంకరించుకుని నిలువు బొట్టు ఒకటి పెట్టుకుని అలంకారం విష్ణువులాగా అలంకారం చేసుకుని వాళ్ళ ఇంటి మీదుగా తిరగటం మొదలుపెట్టాడు. రాత్రి దూరం నుంచి చూసేవాళ్ళకి ఒక పక్షి వాహనం మీద ఒక మనోహర వేషధారి అయిన ఒక ఆయన కనపడ్డాడు. మకర కుండలాలు అవి ఉంటే విష్ణువు అని భ్రమపడతారు. ఈ గరుడ వాహనం ఎవరికి ఉంది, విష్ణువుకి తప్ప ఇంకెవరికీ లేదు. అక్కడి నుంచి ఈ వీణ వాయిస్తోంది విద్యావతి మేడ మీద కూర్చుని చిలుకత్తలతో కలిసి. కొంచెం భక్తురాలు అమ్మాయి బేసిక్గా, విష్ణు భక్తి ఎక్కువ. ఈ నాట్యం చేసే వాళ్ళలో చాలా మందికి కృష్ణ భక్తి విష్ణు భక్తి అవి సహజంగా ఉంటాయి. శివభక్తి పరులు కొంతమంది, విష్ణు భక్తి పరులు కొంతమంది అట్లా ఉంటారు. ఆ ఊర్లో ఉన్న రంగనాథ స్వామి దేవాలయంలో నాట్యం చేసే అలవాటు ఉంది అమ్మాయికి. చిన్న తన నుంచి స్వామి నిత్య సేవకి వెళ్తుంది. భగవంతుడే తనని కరుణించేశాడు అనుకో.
కరుణించాడు అనుకుంది. వీణ వాయించింది, ఏదో విష్ణు మీద ఒక సంకీర్తన పాడింది. ఈయన ఏం చేశాడు, పైనుంచి తులసిమాల పడేశాడు ఆ అమ్మాయి మీద. భగవంతుడే కరుణించాడు అనుకుంది. ఇక అక్కడి నుంచి దండాలు పెట్టింది, అది చేసింది, ఇది చేసింది, ప్రార్థించింది, కిందకి రండి మమ్మల్ని కరుణించండి అని. వచ్చాడు, కరుణించాడు ఈవిడ్ని. ఈవిడికి ఏం చెప్పాడు, నీవు చాలా గొప్ప భక్తురాలివి, నీ సంగీతం అంటే నాకు ఎంతో ప్రీతి, అందుకోసం నేను నీ కోసం వచ్చానన్నాడు. ఇక రోజు రాత్రిపూట రావడం మొదలుపెట్టాడు. అయితే దానికి బుద్ధి చెప్పడం కోసం ఈ ఈ కథలోకి దిగి మనోరమ ఉందని కూడా మర్చిపోయి ఈ అమ్మాయి మోహంలో పడిపోయాడు ఇతను. స్త్రీ వ్యామోహం అలాంటిది, ఒళ్ళుపై తెలియనివ్వదు. మనం ఎవరో ఏమిటో తెలుసుకోదు, తెలీదు బుద్ధి. ఏదైనా కావాలంటే ఈ అమ్మాయి కోసం మనం ఈ ప్రయత్నం చేస్తే మన జీవితం ఏమవుతుందని ఇంగితం ఉండదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఇలాగే ఉన్నారు పురుష పుంగవులు అందరూ. ఇందులో పెద్ద చిన్న తేడా లేదు. నిజం చేయ, ఇప్పుడు చూసే న్యూస్లు కూడా అలాంటివే. ఆల్రెడీ పెద్ద పెద్ద పిల్లలు ఉన్న వాళ్ళు వంట వాళ్ళతోటో పని వాళ్ళతోటో ఎవరో ఒకళ్ళతో ఇన్వాల్వ్ అయ్యి వాళ్లే కావాలని, నీ జీవితం, పరువు, మర్యాద, పిల్లల భవిష్యత్తు ఇవన్నీ సున్నా. ఇది చాలా తాత్కాలికమైంది అనే ఇంగితం ఉండదు. పాతకాలంలోనూ అలాగే తగలబడ్డారు, ఇప్పుడు అలాగే అఘోరించారు. ఏమి తేడా ఏం కనిపించట్లేదు. అలాగే ఉండిపోయాడు. ఈ ఉండిపోతే ఈ రూపవతి, విద్యావతి వాళ్ళ అమ్మంది కదా రూపవతి, అదనేది ఏమే రోజు ఈ గుళ్ళోకి వెళ్తా పొద్దున్నే వెళ్ళి గుళ్ళో స్వామిని సేవించి వచ్చేది. రాత్రికి ఇక్కడ స్వయంగా విచ్చేసిన విష్ణుమూర్తిని సేవించేది. తిట్టేది కూతుర్ని, ఈ బడేమిటి, ఈ తడేమిటి, ఈ భక్తి ఏమిటి, ఎవరికి చోటు పెట్టకపోతే ఎట్లా సంపాదించుకుంటామే, వయసులో ఉండగానే సంపాదించుకోవాలమ్మా అని చెప్పింది. చెప్పేసరికి విద్యావతి అంది, అమ్మ ఇలాంటి పిచ్చి పిచ్చివి నాకు చెప్పకు, నాకు ఈ జన్మతోటి ముక్తి, నేను మళ్ళీ ఓ కూతురు కానీ నువ్వు నన్ను పోషించినట్టు నేను ఓ కూతురుని పోషిస్తున్నాను అనుకుంటున్నావేమో, నువ్వు పోషిస్తానని నేను చచ్చినా చేయనా పని. సాక్షాత్తు భగవంతుడే రోజు నా సేవ అందుకోవడానికి నా దగ్గరికి వస్తున్నాడు, నేను ఆయనతోటే ఉంటా, బూందితోటే స్వర్గానికో వైకుంఠానికో వెళ్ళిపోతా, లేదా చచ్చి వైకుంఠానికి వెళ్తా, నేను మాత్రం ఈ వృత్తిని ఇంకా కంటిన్యూ చేయను అని చెప్పేసింది తల్లికి. తల్లి ఆశ్చర్యపోయింది, ఏమిటి నిజమేను అని. నిజమేనమ్మా, విష్ణుమూర్తి రోజు రాత్రిపూట గరుడ వాహనం ఎక్కి వస్తున్నాడు, ఎంత తులసి వాసన వస్తుందోనమ్మా స్వామి దగ్గర అనేసరికి వీడికి అమ్మో సంతోషం వచ్చేసింది. ఏమే అమ్మాయి, నేను కూడా వెళ్తానే వైకుంఠానికి, నాకు మాత్రం వద్దా వైకుంఠం, ఎన్నో పాపాలు చేసాం, అవన్నీ కడుక్కుని వైకుంఠానికి వెళ్ళిపోవాలి, స్వామివారిని అడుగు స్వామి. ఈవిడికి ఏమంటారంటే అనఫీషియల్ అల్లుడైపోయినట్టే, రోజు వాళ్ళ అమ్మాయి దగ్గరికి వస్తున్నాడు కదా. అడిగేసరికల్లా సరే ఆయన అడుగుతానంటే మా అమ్మ పాప పిచ్చిది, ఇలాగా నాకంటే మీ సేవా భాగ్యం లభించింది, మా అమ్మకి ఎట్లా కుదురుతుంది, ఆవిడకి వైకుంఠానికి వెళ్ళాలని కోరిక ఉందండి, ఏం చేయమంటారు, ఏదైనా ఒక క్రియ చెప్పండి అంటే, అన్యాయార్జితమైన సంపాద అంతా ఎవరిది వాళ్ళకి ఇచ్చేయాలన్నాడు. ₹1 ఉంచుకోకూడదు, ఎవరి ధనం వాళ్ళకి ఇచ్చేయాలి, ఎవరి ఆస్తి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఒకవేళ ఎవరిది ఇచ్చామో తీసుకున్నామో వాళ్ళు ఇక్కడ లేక, ఎవరిది తీసుకున్నామో మీకు గుర్తు లేకపోతే బ్రాహ్మణులకి దానం చేసేయాలి, పురోహితులకి దానం చేసేయాలి, గుళ్ళో పూజారులకు దానం చేసేయాలి అని చెప్పాడు. చెప్పేసరికి ఈ అమ్మాయి కూతురు తల్లికి చెబుదామనుకుంది, కానీ తల్లి అంతా వినేసేసి దానిదేముందమ్మా భాగ్యం, వైకుంఠం దొరికితే ఇవన్నీ ఎందుకు, అక్కడి నుంచి అందరికీ కబుర్లు చేసింది, మీ దగ్గర నుంచి అంతి కొట్టేసా, మీ దగ్గర నుంచి ఇది కొట్టేసా, వచ్చి పట్టుకెళ్ళండి ఇచ్చేస్తాను అని. వారా వీరా అందరూ వచ్చారు. ఈ ఇంటిని కూడా దానం చేసేయాలి, తమున్న ఇంటిని, ఆ ఇంటిని పురోహితుడికి దానం చేసింది. దానం అయిపోయిన తర్వాత ఏమైంది, కాస్త ఇట్లా ఈ వ్యవహారం అంతా, ఈ దానాల వ్యవహారాలు అవి ఎలా అవుతాయి, కొంచెము అందరూ రావటము, మళ్ళీ వెనక్కి తిరిగి ఇవ్వటము, మిగిలిన దాన్ని దానం చేయటం అంటే బ్రాహ్మడు వచ్చి మంత్రం చెప్పి నీళ్ళు పోసి నానా గందరగోళంగా అవుతుంది. అయితే ఈ గందరగోళంలో ఏమైంది, వీడికి ఎంత కాలం అయిపోయిందో తను ఇక్కడికి వచ్చి, సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ అమ్మాయి వ్యామోహంలో పగలల్లా గాలింపు గంగలాగా తిరగటం, ఆ జింక వేసుకుని రాత్రిపూట వచ్చి ఈ అమ్మాయి దగ్గర పడుకోవటం, పొద్దున్నే మళ్ళీ వెళ్ళిపోవటం, అలాగే గడిపేశాడు సంవత్సరాలు. అక్కడ కడుపుతో ఉన్న పిల్లని మర్చిపోయాడు, దుర్మార్గుడు కదండి చాలాను. వీడికి సడన్గా వచ్చేసింది, అమ్మో మనోరమ అని స్పృహ తప్పి పడిపోయాడు. ఎప్పుడైతే ఈ విష్ణుమూర్తి వేషంలో ఉన్నవాడు స్పృహ తప్పి పడిపోయేసరికి తల్లికి అనుమానం పుట్టేసింది, దేవుడు స్పృహ తప్పిపోవడం ఏంటి, మనోరమ అంటాడేమిటి. అక్కడి నుంచి లేపేసరికి నువ్వెవరు, నేను ఎక్కడున్నాను, మనోరమేది, నేను అక్కడెక్కడో వదిలిపెట్టొచ్చాక అంటున్నాడు. అనేసరికి తల్లికి బాగా అనుమానం వచ్చేసి అసలు ఇది గరుడ వాహనమేనా అని ఆ జింకను బుచ్చుకు లాగింది. అప్పుడు ఆవిడకి అర్థమైంది, ఇది గరుడ వాహనం కాదు, ఇదేదో జింక బొమ్మ, దీంట్లో ఏదో చేశాడని ఒక కత్తెర పుచ్చుకొచ్చి చీలికలు బాలికలు చేసేసింది ఆ జింకని.
కత్తెర పుచ్చుకొచ్చి కత్తిరిచ్చేసి ఈయనకి ఒళ్ళు తెలిసింది, నా జింకేది, నా మనోరం మీద జింక చూస్తే జింక అంతా చీలికలు వాలికలు. ఓ. ఇంకెక్కడికి వెళ్తాడు? వెళ్ళటానికి కూడా లేదు. వెళ్ళడానికి కూడా లేదు. అరిచి కేకలు పెట్టేసరికల్లా ఎవరెవరా ఎవరెవరా నువ్వు మా ఇల్లు వచ్చి ఇట్లా చేసావు, ఇంతకాలం నుంచి నా కూతుర్ని భ్రష్టు పట్టించావు, ఇప్పుడు ఆస్తంతా పోయింది అనేసరికల్లా ఇంట్లో పురోహితుడు వచ్చేసాడు. పురోహితుడికి ఇల్లు దానం చేసింది. వాడు మీరు ఇల్లు ఖాళీ చేయండి, శూద్రులు ఇంతసేపు ఉండకూడదు, నాకు ఇచ్చేసారు కదా ఇంట్లో వెళ్ళిపోండి అంటాడు. దానం పుచ్చుకునేటప్పుడు శూద్రత్వం ఏమీ లేదు, వాళ్ళు వీళ్ళింట్లో ఉండాలి, వాళ్ళ శూద్రత్వం అడ్డు. అరిచేసరికల్లా ఆవిడేమంది, ఇదేవడో దొంగ పెదవండి, అసలు దానాలు చేయమన్నమాట ఒక తెలివి తక్కువ మాట, వాడు చెప్తే నేను వించొచ్చాను తెలివి తక్కువ దాన్ని, ఇప్పుడు అసలు కుదరదు, నేను ఇవ్వనంటే ఎలా కుదురుతుంది, అసలు నీ దగ్గర దానం తీసుకోకూడదు, నేను మా గురువు గారు ఒప్పలేదు, బోల్డ్ అంత గురు పూజ చేసి బోల్డ్ అంత పరిహారం చేసుకొచ్చి తీసుకున్నాను, నేను బోల్డ్ ఖర్చు పెట్టి ఆ పరిష్కారం చేసుకోవడం కోసం, నేను అవంతా పరిష్కరించుకుని వస్తే ఇప్పుడు ఇల్లు నీకు ఇవ్వను, దానం చెల్లదని అంటే పళ్ళు రాలబడతాను, వెళ్ళిపో బయటకు అన్నాడు. అనేసరికల్లా ఇక మరి ఏం చేస్తారు, చేయగలిగేది అనేది ఆవురవరా కూతురుని తిట్టింది, 2 చెంపకాయలు కొట్టింది, ఈయన మీద పడబోయింది, ఈయనంతా గందరగోళం అయిపోయేసరికి ఈ దానాలు తీసుకున్న వాళ్ళంతా దీన్ని పిచ్చెక్కింది, ఇచ్చిన దానాలు మళ్ళీ పీక్కుంటేమని ఎవరి దారిని వాళ్ళు పరిగెత్తుకుంటూ పారిపోయారు. ఉన్న వాళ్ళంతా చూస్తున్నారు విడ్డూరం, ఇంత దానం చేసి ఇది ఎట్లా వైకుంఠానికి వెళ్తుందో చూద్దామని ముసలమ్మ. అక్కడి నుంచి గందరగోళం అయ్యేసరికల్లా ఈ బ్రాహ్మ పురోహితుడు అన్నాడు, మీ మీద పడి కొడతావా, పద రాజుగారి దగ్గర పద, నువ్వు దానం చేసావు, ఎట్లా దానాన్ని వెనక్కి తీసుకుంటావు నువ్వు, పద రాజుగారి దగ్గరికి అన్నారు. ఆవిడేమో ఈ వీడు నన్ను మోసం చేశాడు, వీడిని రాజుగారికి చెప్తానంటుంది. అనేసరికల్లా ఎవరిల్లు అయితే ఒక అస్తం ఇల్లు లాక్కుని అగ్రహారం కూడా తీసుకుని ఈ అమ్మాయి విద్యావతిని చూపించకుండా చేసిందో అతను కూడా అక్కడే ఉన్నాడు. పద మనం వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్దామన్నారు. రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు. ఎవరెవరు వెళ్ళారు, రూపవతి, విద్యావతి, తల్లి పిల్ల. అక్కడి నుంచి మన కందర్పుడు, పురోహితుడు, ఈ మొదట అగ్రహారాలు లాక్కున్న ఒక బ్రాహ్మణ ఆయన, అంతా కలిసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా గోలగోలగా ఎవరి మాట వాళ్ళకి చెప్పేసరికల్లా ఈయన అన్నాడు, ఆవిడేమో కాదండి వీడేదో మోసం చేశాడు, ఇప్పుడు మనోరం అంటాడు, జింక అంటాడు, అదంటాడు ఇదంటాడు, మా అమ్మాయిని విష్ణుమూర్తి అని మోసం చేశాడు, ఆస్తంతా దానాలు చేయించాడు, ఇప్పుడు మేము రోడ్డును పడ్డామండి అని అరిచేసరికల్లా సరే అక్కడి నుంచి వీళ్ళే. ఆయన ఏమన్నాడు, ఆగు నువ్వు అరవద్దు, మాట్లాడొద్దు, అసలు సరిగ్గా సావధానంగా వింటే అగ్రహారీకుడు చెప్పాడు, నా అగ్రహారం కూడా తీసుకుందండి, నన్ను ఇంట్లో కూడా రానివ్వలేదు, మోసం చేసింది అనగానే ఆయన అగ్రహారం ఆయనకి ఇచ్చేయాలి. దానం చేశారు, పురోహితుడికేమో ఈ పని చేశారు. అక్కడి నుంచి ముసలమ్మే ఇంత పని చేసింది కాబట్టి ఆ ముసలి దాన్ని ఊళ్ళోంచి గెంటేయమన్నారు. ఈయన ఏమన్నాడంటే, విద్యావతి మంచిదేనండి, అమ్మాయి ఏమి దుర్మార్గురాలు కాదు, నన్ను అసలు డబ్బు అడగలేదు, అమ్మాయి అసలు ఏమీ చేయలే, ఈ మొత్తం వ్యవహారంలో పిల్లకి తప్పే లేదు, అంతా అమ్మదే అనేసరికల్లా అని నేను బంగారం లాంటి జింక అండి, హాయిగా ఊరు వెళ్ళిపోయేవాడిని, దీనివల్ల నా జింక కూడా ఇలా చింపేసింది చూడండి, జింక అని చూపించంగానే అతను తెల్లబోయాడు. ఇది మీదండి అన్నాడు. ఇది నాదేనండి, నేను ఫలానా దేశంలో రాజకుమార్తెను వివాహం చేసుకున్న, ఆమె 6 నెలల గర్భవతి, మేమిద్దరం కలిసి వచ్చాం, ఈ ఊరు బయట ఆమెను దింపాను, ఇల్లు ఊళ్ళోకి వచ్చేసరికల్లా ఇది కనపడితే నేను ఇట్లా ఏదైనా పరిష్కారం చూపించే పరిస్థితి వస్తే వెనకది మర్చిపోయే నా దుర్గుణంతో నేను ఆమెను అక్కడ వదిలిపెట్టేసేసి ఇట్లా అయిపోయింది, ఇప్పుడు నేను ఎక్కడా కనుక్కోలేను, ఈ జింకని మామూలుగా చేయలేను, నా దేశానికి వెళ్ళలేను, ఈ ముసల్దాని వల్ల ఇలా అయ్యింది అని చెప్పేసరికల్లా ఈయన ఏం చేశాడు, ఉన్న వాళ్ళందరినీ పంపించేశాడు. ఆ విద్యావతిని కూడా ఏదో కొంత డబ్బు ఇచ్చి రాజుగారి పోషణలో ఉండమని దేవాలయంలో నృత్యం చేసుకొని పంపించేసి, అయ్యా మీరు రండి నాతో పాటని ఆయన్ని లోపల తీసుకెళ్ళి ఓ చోట కూర్చోబెట్టి ఆయన కోసం తాగడానికి గీయటానికి ఇచ్చాడు కందర్పుడికి. ఇంతలో ఒక ఆవిడ వచ్చింది లోపలికి, ఏది నా భర్త అనుకుంటా. వచ్చేసరికల్లా ఈయన తెల్లబోయాడు, ఇదేంటి ఈయన ఎక్కడో చూశాననిపిస్తోంది, గుర్తుపట్టలేదు ఆయన సరికల్లా ఆవిడ కాళ్ళ మీద పడి, మనోరమని మర్చిపోయారు మీరు నన్ను. అప్పుడు ఇతను మన కుమారుడేనని చెప్పింది ఆ నాగదత్త, అయ్యా నేను మీ కుమారుణ్ణి, మీరు అక్కడ వదిలిపెట్టి వచ్చినటువంటి మనోరమ యొక్క కొడుకుని నేను, మీరు జింకా విషయం చెప్పేసరికల్లా మీరేనని నేను తెలుసుకున్నాను అని చెప్పాడు. ఆయన సంతోషించాడు, ఆ మనోరమని చూసి కావలించుకున్నాడు, అబ్బో ఇలా జరిగింది, ఏం జరిగింది అని కనుక్కున్నాడు. అప్పుడు మనోరమ ఎట్లా ఈ నాగదత్తుడికి జన్మనిచ్చింది, ఎలా నాగదత్తుడు రాజయ్యాడు ఈ ఊరికి, వాళ్ళ ఊరేది, ఆమె పుట్టిల్లు ఇక్కడి నుంచి చాలా దూరం, అవును కందర్పుడి ఊరు ఇంకో పక్కన ఉంది. ఇప్పుడు ఊరు కాని ఊర్లో గర్భవతిని వదిలిపెట్టేస్తే ఆమె రాజుగారికి తల్లి ఎలా అయ్యింది, లేదా ఆమె కొడుకు రాజు ఎలా అయ్యాడు, ఈవిడ రాజమాత ఎలా అయ్యింది, ఆ కథని తెలుసుకోగోరాడు కందర్పుడు. అప్పుడు భర్తను స్థిమితంగా కూర్చోబెట్టి ఈవిడ కథ చెప్పడం మొదలుపెట్టింది.
ఎట్లా ఈ అమ్మాయి ఈ పిల్లాడికి జన్మనిచ్చిందో అతను ఎట్లా రాజయ్యాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.